హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికాస్ వంటలు. ఈరోజు మన టేస్టీ రెసిపీ పాలక్ పన్నీర్. చపాతీలోకి, బటర్ నాన్, రోటీస్లోకి చాలా టేస్టీగా ఉండే ఈ పాలక్ పన్నీర్ ఎలా తయారు చేసుకోవాలో నేను చెప్తాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. దీనికి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు చూసేద్దాము. ఫస్ట్ పాలకూర బాయిల్ చేసుకోవడానికి కొంచెం నీళ్ళు మరగబెట్టుకోండి. 3 కట్టల పాలకూర తీసుకొని సన్నగా కట్ చేసుకొని కొంచెం వేడి నీళ్ళలో కడిగేసుకోండి. దాని మీద ఉండే సన్నటి పురుగు అనేది మనకి కంటికి కనపడకుండా ఉంటుంది. అది అనేది మనకి పోతాయి అన్నమాట. ఇలా వేడి నీళ్ళలో కడుక్కోవడం వల్ల పాలకూర మరీ ఎక్కువ ఉడికిచ్చేసేయద్దు. కొద్దిగా బాయిల్ వాటర్లో కడిగేసేసి నీళ్ళన్నీ వాడేసేసేయండి అందులో. ఇప్పుడు పైన కొంచెం చల్ల వాటర్ వేయండి ఆకుకూర మీద. అది అలా పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకోండి. స్పూన్ ఆయిల్ వేసుకున్నాక ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఒక 4 మిరపకాయలు, ఒక 5 వెల్లుల్లిపాయ రెక్కలు, 1 స్పూన్ అల్లం ముక్కలు వేసుకోండి. మొత్తం అంతా కలిపేసేయండి. ఇప్పుడు అవి కొంచెం వేగినాక ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి, పొడవుగా చీల్చుకొని. ఇవన్నీ కూడా కొంచెం ఉడికించుకోండి, వేపుకొని. ఇప్పుడు అవి వేగినాక ఒక పెద్ద సైజు టమాటా ముక్కలు కూడా కట్ చేసుకొని వేసేసుకోండి. ఇవి కూడా అంతా ఒకసారి కలిపెట్టేసి కొంచెం ఇవి కూడా మగ్గాలండి. మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు మగ్గబెట్టుకోండి. ఇలా మనకి మాత్రం మగ్గితే సరిపోతాయండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అవన్నీ చల్లారినాక మిక్సీ పట్టుకోండి. వేడి మీద పట్టద్దు. ఇవన్నీ కూడా మిక్సీ జార్లో వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఈ విధంగా కొంచెం అయినాక కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి. మరి గట్టిగా ఉన్నది పేస్ట్ కాబట్టి కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా లూజ్గా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇది పక్కన పెట్టుకొని మళ్ళీ స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు ఆయిల్ మరిగినాక 1/2 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, ఇది గరం మసాలా, ధనియాల పొడి 2 కలిపిందండి ఇది. అదొక 2 స్పూన్లు వేసుకోండి. ఇదంతా కూడా ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా పచ్చివాసన పోయేదాకా ఒకసారి వేపుకొని ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ఉంది కదా, పాలకూర పేస్ట్, అది ఇందులో వేసేసుకోండి. వేసేసుకొని మొత్తం అంతా ఇలా ఈ విధంగా ఒకసారి కలిపేయండి. పాలకూర మంచిదండి, తింటే అప్పుడప్పుడు పిల్లలకు కూడా ఈ విధంగా చేసి పెట్టండి. ఇప్పుడు ఆ గిన్నెలో కొద్దిగా వాటర్ వేసి అవి కూడా వేసేసుకోండి. ఇప్పుడు ఇది క్రీమ్ అండి, మన పాల మీద ఉండే క్రీమ్ అన్నమాట. అది కొంచెం వేసుకున్నాను. ఇప్పుడు సరిపడా సాల్ట్ వేసుకోండి. 1 స్పూన్ సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి అంతా కలిపేయండి. ఇది కొంచెం ఉడికినాక ఇప్పుడు పన్నీర్ ముక్కలు తీసుకొని అవి కూడా వేసుకోండి. ఇది 200 గ్రాముల పన్నీర్ అండి. ఇది సన్నగా కట్ చేసుకొని ఇంత సైజు అవి కూడా వేసేసుకోండి. ఈ విధంగా మొత్తం వేసేసుకోవాలి.
ఇవి అంతా పన్నీర్, ఇది పాలకూర అంతా లాక్కొని ఇంకా కొంచెం పెద్దగా అవుతాయి పన్నీర్ ముక్కలు. ఈ విధంగా వేసేసుకోండి పన్నీర్ అంతా కూడా. ఇప్పుడు ఒక 5 నిమిషాల వరకు ఉడికించుకోండి ఇలా ఈ విధంగా. ఇప్పుడు మళ్ళీ కొంచెం క్రీమ్ యాడ్ చేసుకోండి. ఈ క్రీమ్ వేయడం వల్ల కొంచెం టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఒక పన్నీర్ ముక్క పక్కన పెట్టుకొని కొంచెం మన క్యారెట్ ఎలా తురుముతామో అలా తురుముకొని వేసుకోండి పైన. ఇది కూడా పన్నీర్ ముక్క అనమాట. పన్నీర్ని కొంచెం తురిమాను నేను. ఇప్పుడు అంతా ఒకసారి కలిపేసుకొని ఇంకా స్టవ్ ఆపేసుకొని గిన్నెలోకి తీసేసుకోవడం. ఈ మాత్రం జ్యూస్ ఉండాలండి మనం చపాతీ రోటీస్లోకి, మరి దగ్గరికి అయిపోకుండా ఈ మాత్రం ఉండాలి. ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది పాలక్ పన్నీర్ కర్రీ. అలాగే మన ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన దీపికాస్ వంటల ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.